హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మన జీవన విధానం గురించి అయితే తీస్తున్నాము. ఈ స్లిప్ అయితే ఎండబడిపోయింది, అందుకైతే ఇప్పుడు తీస్తున్నాం. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మాదిరిగా మా వాళ్ళు అయితే 4 గంటలకు లేస్తారు. చూడు, జెంట్స్ అయితే 4 గంటలకు లేచి చిమ్ముతూ ఉంది. ఇలాగే తెల్లారుజామున 4 గంటలకే, అంటే 3 గంటలకు లేచింది, ఇప్పుడైతే చిమ్ముతూ ఉంది. చూడండి, చిమ్ముతూ ఉంది. ఇక్కడైతే వంటలు అవుతూ ఉన్నాయి 4 గంటలప్పుడు. మీరు ఈ మాదిరిగా తెల్లారుజామున ఇప్పుడు ఇన్ని వంటలు అయితే చేశారా? చూడండి ఫ్రెండ్స్, ఇలాగే మా జీవనం ఏదో ఇలాగే సాగుతుంది. మేకలు బర్రెలు అన్ని మంచిగా ఇలా ఉదయాన్నే వాకిలు చిమ్మేసుకొని ఇందాకైతే భోజనాలు అవుతా ఉన్నాయి. చూస్తున్నారు కదా, రైలు పొగ వచ్చినట్టు వస్తుందండి. అక్కడ ఛాన్స్ అయితే శుభ్రం చేస్తూ ఉంది, వాకిలు చిమ్ముతా ఉంది మాదిరిని. అంతవరకు అయితే ఎండ పడలే. చూడండి ఎలా సేఫ్టీ ఇలా ఉంటుంది మా పల్లెటూరులలో. చూస్తున్నారు కదా, మొత్తం సిమ్ వేసుకొని అన్నాలు వండుకొని ఉదయం 6 గంటలకు అంత ఊరు పట్టుకోవాలి వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పనిముట్లు తాగుతుంది. ఈ టైంలో ఎవరైనా పనిముట్లు తాగుతారా? టైం అయితే 5 అయిపోయింది. 4 గంటలకు లేచిన 5 గంటలకి ఇప్పుడు తొంగుకుంటా ఉంది. చూడండి, కోళ్ళు కూడా కోతలు చూడండి ఎలా వేస్తున్నాయో పల్లెటూర్లలో. చూస్తా ఉంది. అసలు మామూలుగా అందరూ 6 గంటలకి 7 గంటలకి 8 గంటలకి లేస్తారా? రాజాన్సమ్మా 12 గంటలు పనికి పోతారు కాబట్టి అందువల్ల అయితే ఈరోజు ఎక్కడ పని అయింది? కనుపూరా. బాక్సులుగా అన్నం పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటా ఉన్నాయి. ఇలా ఉంటుంది మాదైతే. చూడండి, ఇప్పుడు పోయి ఎన్ని గంటలకు వస్తారు? మళ్ళీ 6 అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని గంటలకు పోతున్నారంటే ఇప్పుడు 5 గంటలకు ఎక్కుతారు అంతేలే. 5:30కి ఎక్కుతారు. ఎన్ని గంటలకు వస్తారా? 5 పొద్దే పోద్ది. మేము అన్నం గిన్నె వండుకొని తినేటప్పటికి మళ్ళీ 9 అయిపోతుంది. 9:30 అయిపోద్ది. ఇలా ఉంటుంది మా జీవనం. మనం పనికి పోతే కూలి ఎంత ఇస్తారా? 400 ఫ్రెండ్స్. అంటే ఉదయం నుంచి సందాల దాకా పని చేస్తే 400 కాబట్టి లేట్ అయిపోద్ది. 8:30 అయిపోద్ది. ఇప్పుడు ఉదయాన్నే 3 గంటలకు లేస్తాము, మళ్ళీ 5 గంటలకు పని అయిపోద్ది, వెళ్తాము, మళ్ళీ వస్తాం. ఇక అదే అన్నమాట మన జీవన విధానం. అంతే మా పల్లెటూర్లలో ఉండేది. ఇక్కడే ఎవరైతే పూట గడవదు. అది పనికి పోకపోతే మాకైతే పూట అయితే గడవదు ఫ్రెండ్స్. మీరు మాకైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే వీడియోలు అయితే ఇంకా చేస్తున్నాం. అప్పటి అన్నం పెట్టుకోబో టైం అయిపోతా వల్ల. ఇంకా రెడీ అవ్వలేదు, అవుతా ఉంది. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే గ్యాస్ లేదు. మా పల్లెటూర్లలో ఎక్కువ గ్యాస్ అయితే వాడరు, ఎందుకంటే గ్యాసులు పేలిపోతాయని ఎక్కువ భయానికి వాడరు. కట్లు పొయ్యి మీదనే అన్నం అయితే ఉడుకుతూ ఉంది. జాన్సం మండుతూ ఉంది. వండుకొని సల్లారు పెట్టుకొని ఎత్తుకొని పోవాలా పనికి. కంట్లో పొగ ఎత్తుకోపోయినా కానీ మధ్యాహ్నానికి అన్నం పోతుంది అన్న, సీడికి పోతుంది అన్నం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పోతుంది అంటే నీళ్ళు ఇడిచిపోయినా కూడా. అయినా పోయేసి మన వాళ్ళు అయితే ఇంక జీవన విధానం ఇంక ఏం చేస్తారంటే ఇంక నెలాగ తొట్టు మనం పోయి పని చేసుకుని ఇస్తేనే కదా. మన 400 కోసమే మనం అయితే కష్టపడాలి. ఇంకో మేకల కాడికి అయితే మా చిన్నమ్మ అయితే పోద్ది. నువ్వేం పనికి పోతారు అనుకుంటా, నేనైతే ఏదో ఒక పనికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. నేను కూడా ఎండబడిన తర్వాత ఇంటికాడైతే ఎవరు ఉండరు. పిల్లకాయలు అయితే మా చిన్నమ్మ అయితే రెడీ చేసేసి పిల్లకాయలు అయితే స్కూల్కి పంపించేస్తుంది. జాన్సమ్మ అయితే ఈ మాపు నిలిపేసి ఇంకా సందాలు 5 గంటలకు వస్తుంది. 5 గంటలకు వచ్చిన తర్వాత మీకు చెప్పింది కదా ఇందాక, అలాగే చూడండి మొత్తం ఇలా చేసుకొని వెళ్తాం అన్నమాట. ఎదురుగా ఇంతవరకు అయితే కూర అయితే రెడీ కాల. అందరూ బయలుదేరేసి వెళ్తా ఉన్నారు అన్నాలు ఎత్తుకొని.
ఫ్రెండ్స్ అన్నం అయితే జాన్సన్ పెట్టేసుకున్నాను ఇక బ్యాగ్లో. వాడి చేసుకున్నాను ఏదో గబాలు అయిపోద్దని టమాటా అయితే వాడి చేసుకున్నాను, బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్ని, నీళ్ళు అన్నం కూర అన్ని బ్యాగ్లో పెట్టేసుకుని చొక్క అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే పనికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళిపోయేసి సందాలు 5 గంటలకు వస్తారు ఫ్రెండ్స్, అంతే. ఇదే ఇంటికాడ జాగ్రత్త పిల్లకాయలు బండిలో పంపించేసి నేనైతే పనికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే జాన్సన్ అయితే పనికి వెళ్ళిపోతుంది. మా వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా జీవన ఏదైనా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి తీలేకపోయినాను, ఎందుకంటే ఆడావిడిగా పనికి వెళ్ళిపోవాలని చెప్పి అయితే తీలేకపోయినాను. ఈ సూర్య అయితే ఖచ్చితంగా దీనికి కానీ మంచి రెస్పాన్స్ కనిస్తే ఈ సూర్య అయితే బాగా తీసి మీకైతే వీడియో అయితే పెడతా. బాయ్. బాయ్.